కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులు సహోదరులకి ప్రభునామమున వందనాలు. స్తుతియాగం చేయటం అనేది యాజకుని యొక్క ధర్మం. ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందామో మనము రాజులైన యాజక సమూహమై ఉన్నామో అంటే యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం కూడా ఏం చేయబడింది, మార్చబడింది. కాబట్టి కీర్తనలతో దేవుణ్ణి స్తుతించడం అనేది మన బాధ్యత, మన ధర్మం. కీర్తనలు పాడేటప్పుడు ఎవరో కూడా మౌనంగా ఉండొద్దు. అలాగే పెద్దగా మన బేస్ ఎంత ఉంటుందో, మన గొంతులో ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తిని అంతా కూడా మనం ఏం చేయాలంటే పాటలు పాడటానికి, కీర్తనతో దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగించవలసిన అవసరత ఉంటుంది. ఈరోజు కొద్ది నిమిషాలు ఒక సందేశాన్ని మనం నేర్చుకుంటాం. దేవుని సన్నిధిలో కనబడుట లేదా అగుపడుట రెండు ఒక అర్థాలు. దేవుని సన్నిధిలో కనబడుట అంటే ఎక్కడ కనపడాలి? మనము ఎక్కడ కనపడాలి? పెళ్ళికి వెళ్ళొస్తాను, పెళ్ళిలో కనపడొస్తాను. ఫంక్షన్కి వెళ్ళొస్తాను, ఫంక్షన్లో కనపడొస్తాను. ఒక మీటింగ్ ఉంది, మీటింగ్లో కనపడి వస్తాను. అంటే రకరకాల కార్యక్రమాలకి మనం వెళ్ళి మన బంధువుల మధ్య, మన తోటి స్నేహితుల మధ్య మనము కనపడుతుంటాం. అది తప్పు అని నేను అంటలేదు. కానీ మనము ఎక్కడ కనపడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనము కనపడాలి. ఆయన సన్నిధిలో మనం కనపడాలి. అంటే వాస్తవానికి దేవుని యొక్క సన్నిధిని మనం వెతకాలి. దేవుని యొక్క సన్నిధిలో కనపడాలి అనే ఒక తీక్షణమైన అంటే లేదా ఒక తీవ్రమైన ఒక దాహాన్ని, ఒక ఆరాటాన్ని కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిని వెదుకుడి అని మనుషులకి గ్రంథం పిలుపునిచ్చింది. ఒకసారి 105వ కీర్తన కొంచెం మనసు పెట్టి ఏనంటే మీరు, నేను అడిగినప్పుడు కూడా మీరు కొంచెం సమాధానం చెప్తుంటే పాఠం అనేది చాలా చక్కగా ముందుకెళ్తారు. మీరు సరిగా వినకపోతే పాఠం ముందుకెళ్తారు. అంటే బోధించే వ్యక్తి యొక్క ఆ మెథడ్ ఎలా ఉంటుందంటే వినే శ్రోతల మీదనే బోధించే ఆ బోధ కూడా ఆధారపడుతుంది అన్నమాట. అదొక టీచింగ్ మెథడ్ అది. అంటే మీరు అంటే వినేవాళ్ళు సరిగ్గా వినకపోతే బోధించే వ్యక్తి కూడా ఇంట్రెస్ట్గా బోధించడానికి రాదు. అంటే ఒకవేళ మీకు తెలిసినవంటే ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పండి. కొంచెం నేను చక్కగా ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాను. మీరు అనాలోచనగా అనీజీగా వింటున్నారనుకో ఇంట్రెస్ట్ ఉండదు, నాకు కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే కాబట్టి శ్రోతలైన మీరు అది గమనించాలి. 105వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. వెదకండి. దేన్ని వెదకమన్నాడు ఇక్కడ? యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. అంటే ఏం వెదకమంటున్నాడు? ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఏదైనా బంగారపు రింగు కానీ ఏదన్నా గోల్డ్ కానీ పోయిందనుకో, అది దొరికిందాక వెతుకుతామా? దొరికిందాక వెతుకుతాం. యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ఒక మాట అన్నాడు, వెదకుడి మీకు దొరుకును. వెదకుడి మీకు దొరుకును అంటే యేసుక్రీస్తు ఏం వెతకమన్నాడు? యేసుక్రీస్తు వారు దేన్ని వెతకమన్నాడు?
మనము దేన్నైతే పోగొట్టుకున్నామో దాన్ని యేసుక్రీస్తు వారు వెతకమన్నాడు. కాబట్టి ఇక్కడ దేన్ని వెతకమన్నాడంటే ఆయన సన్నిధిని వెతకండి. దేవుని యొక్క సన్నిధి ఎక్కడుంటుందో ఆ సన్నిధిని వెతకండి. మనం చదివిన లేఖన భాగంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, ఇప్పుడు నీళ్ళ దగ్గరికి దుప్పి వెళ్ళొద్దా? వెతుక్కుంటూ నీళ్ళే దుప్పి దగ్గరకు వస్తాయా? నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ దుప్పి నీళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు తప్ప నీళ్లు దుప్పిని వెతుక్కుంటే ఏమైనా వస్తాయా? రావు. దేవుని యొక్క సన్నిధిని కూడా ఇప్పుడు ఏం చేయాలి? వెతకాలి. మనము ఆయన సన్నిధిని ఎక్కడ కనుగొనగలము? ఆయన సన్నిధిని వెతకుడు అన్నాడు కదా. దేవుని యొక్క సన్నిధిని మనం ఎక్కడ కనుగొనగలమన్నా? ఎక్కడ దేవుని యొక్క సన్నిధిని మనము కనుగొనగలము? పాలరాతి బిల్డింగుల్లో దేవుని యొక్క సన్నిధి ఉంటుందా? పెద్ద పెద్ద భవంతులలో దేవుని యొక్క సన్నిధి ఉంటుందా? మనము రష్యా సెయింట్ పీటర్బర్గ్ ఉంటుంది. చర్చి బిల్డింగ్లు ఎలాగుంటాయంటే ఆకాశాన్ని ఉంటుంది. కళ్ళు చాలు ఆ చర్చి బిల్డింగ్లు చూడటానికి. ఎక్కువగా ఈ ఆర్సిఎంకి సంబంధించిన క్యాథడ్రిల్లు ఉంటాయి రష్యాలో ఎక్కువగా. సెయింట్ పీటర్బర్గ్ అని ఒక సిటీ ఉంటుంది. చర్చి బిల్డింగ్లు ఎలాగుంటాయంటే కళ్ళు చాలు చూడటానికి. అంత అద్భుతంగా వాళ్ళు నిర్మాణాలు చేస్తారు. అలాంటి ఒక పాలరాతి బిల్డింగుల్లో కూడా దేవుని యొక్క సన్నిధిని మనం కనుగొనగలమా? లేదు. ఎందుకంటే ఆకాశమునకు భూమికిని ప్రభు అయిన దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసించాడు. ఆకాశము నా సింహాసనము. సొలొమోను దేవుని యొక్క మందిరం కట్టాలి అనుకున్నప్పుడు దేవుని యొక్క సందేశం ఏంటంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు కట్టను ఉద్దేశించిన మందిరము ఏ పాటిది? ఒక 10 సెంట్లలో బిల్డింగ్ కట్టేస్తే ఆయన సింహాసనం ఎంత ఉంటుంది? ఆకాశం అంతా. ఆయన పాదం ఎంత ఉంటుంది? భూమి అంతా. మరి ఆయన పట్టాలంటే ఎంత బిల్డింగ్ కట్టాలి ఇంకా? అంటే హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివసించాడు అనేది గ్రంథ సందేశం. మరి ఇంతకీ ఆయన సన్నిధిని మనం ఎక్కడ కనుగొనగలమనా? ఎక్కడ ఆయన సన్నిధిని మనం కనుగొనగలము? బిల్డింగుల్లో నివసించడు, ఓకే. ఎక్కడ ఆ సన్నిధి ఉంటుందనేది మనము చూద్దాము. అలాగే ఆ సన్నిధిలో మనం ఏం చేయాలి? మనం దేవుని యొక్క సన్నిధిలో కనపడాలిగా. ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మనం కనపడాలి. వారంలో ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో కనపడితే సరిపోద్దా? వారంలో ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో కనబడితే సరిపోతుందా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడెప్పుడు మనం కనబడుతున్నాము? దేవుని సన్నిధిలో మనం ఎప్పుడెప్పుడు కనబడుతున్నాము అంటే ఎక్కువగా 100కి 99 మంది కేవలం వారమునకు ఒక్కరోజు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో కనబడుతుంది. అది సరిపోతుందా సహోదరులారా? ఈరోజు అది చాలు. ఎందుకు? ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది? ఆయన సన్నిధి హస్తకృతాలయాల్లో ఉండదు. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందంటే ఆయన ప్రజల మధ్య ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందా? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? దేవుని ప్రజల మధ్య. దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. ఇంతకీ దేవుని యొక్క ప్రజలంటే ఎవరు? దేవుని ప్రజలంటే ఎవరు? భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళు దేవుని యొక్క ప్రజలేనా? కాదు. సృష్టించింది ఆయనే. కానీ నా ప్రజలు అని దేవుడు ఎవరి గురించి చెప్పాడు తెలుసా?
ఎవరైతే నిబంధన సంబంధులుగా బ్రతుకుతారో వారు మాత్రమే దేవుని యొక్క ప్రజలు. నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారి హృదయములలో నేను ధర్మ విధులు వ్రాసెదను. అంటే ఎవరైతే దేవుని యొక్క నిబంధనకు లోబడి బ్రతుకుతారో వారు దేవుని యొక్క ప్రజలు. ఎవరైతే చీకట్లో నుంచి వెలుగులోనికి వస్తారో వారు దేవుని ప్రజలు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు మీరు ప్రజ అయితేరి. ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కాదు, ఎవరు? శత్రువులు మీరు. అంటే ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు ఏమైపోయారు? ప్రజలైపోయారు. ఎలాగా? చీకట్లో నుంచి వెలుగులోనికి రావటం వలన దేవునికి ప్రజలు అయిపోయారు. అంటే ఎవరు దేవుని ప్రజలంటే, ఒకటి నిబంధన సంబంధులు, రెండు చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చిన వారు. ఆయన ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఎవరి సన్నిధి ఉంటుంది? దేవుని యొక్క సన్నిధి అనేది ఉంటుంది. చదువు మాట కరెంట్ మీద నిర్గమకాండ. మీకు తెలిసిన మాటలే, మర్మాలేం చెప్పట్లేదు నేను. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం సంగతి. నిర్గమకాండము 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము. పరమదేవుడు తన ప్రజలతో నివసించాలని దేవుడు కోరుకున్నాడు. ఒక తండ్రికి ఉండే కోరిక అంటే తెలుసా? తల్లిదండ్రులకి ఎక్కువ ఎలాంటి కోరిక ఉంటుందంటే పిల్లల దగ్గర ఉండాలని కోరుకుంటారు కదరా. పిల్లల దగ్గర ఉండాలని తల్లిదండ్రులు ఎక్కువగా కోరుకుంటారు అన్నమాట. నిన్న ఒక ఇంటికి వాక్యం చెప్పింది మిర్యాలపల్లి. ఒంటరిగా ఆవిడ ఉందంట. 2 సంవత్సరాల కింద భర్త చనిపోయాడంట. ఒంటరిగా ఆవిడ భార్య ఉంది. సుమారు 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రత్యేకంగా కోడలకి ఆవిడకి పట్టలేదంట. అందుకు కొడుకు ప్రత్యేకంగా 2,500 పెట్టి ఒక ఇల్లు, ప్రత్యేకంగా ఆవిడకి వంటానికి ఒక వంట మనిషి. ఆవిడ స్టాండ్ పెట్టుకుని మాత్రం నడుస్తుంది. నేను ఎందుకు అంత ఖర్చు, ఎందుకు అంత అవసరమైంది? ఇంట్లో పెట్టుకోవచ్చు కదమ్మా అని అడిగాను. అంటే చనిపోయిందంట 4 రోజుల క్రితమే. మా వెయ్యపురాలయ్యా చనిపోయిందయ్యా అని చెప్పేసారు. అంత పని అందుకే ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే ఆ కోడలకి ఆవిడకి పడతాయా? అందుకే కిరాయి డబ్బులు ఆయన కడతాడు, మంచోడే ఆయన మాత్రం అంటారు. ఇప్పుడు ఎన్ని ఉన్నా, ఎంత మంచి చూసుకున్నా సరే పలకరించేవాళ్ళు లేకపోతే, పిల్లలు లేకపోతే అది ఆరోగ్యం కూడా చెడిపోతుంది అన్నమాట. మందులు వేసుకున్నా ఆరోగ్యం కుదురుపడదు. పలకరించే వాళ్ళు లేకపోతే, మాట్లాడే వాళ్ళు లేకపోతే ఆరోగ్యం అయిపోతుంది. అంటే అలా చెడిపోతుంది. అంటే ఒక తల్లి తండ్రి యొక్క కోరిక ఏంటంటే, నేను నా పిల్లలతోటి ఉండాలని ఒక కోరిక ఎలాగైతే ఉంటుందో, పరమ తండ్రి యొక్క కోరిక ఏంటంటే ఆ దేవుడు కూడా తన ప్రజల మధ్య నివసించడానికి ఇష్టపడుతుంటాడు. అందుకు ఒక మాట అన్నాడు. 25వ అధ్యాయం చూడు ఒకసారి, 8వ వచనంలో. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు. ఎవరిలో నివసిస్తా నేను? అంటే దేవుని యొక్క నివాసం ఎక్కడ? దేవుని నివాసం ఎక్కడ? దేవుడు నివసించే స్థలం ఎక్కడనా? నేను వారిలో నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. నా ప్రజల మధ్య నేను నివసిస్తాను. 22వ వచనం కూడా, 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనముల గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేది. అక్కడ నేను నిన్ను కలుసుకొని, ఎక్కడ? దేవుణ్ణి కలుసుకునే చోటు. దేవుణ్ణి కలుసుకునే చోటు, సాక్షాత్తు పరలోకపు దేవుణ్ణి కలుసుకునే చోటు. బ్రదరు, ఏం పేరు మీ పేరు? రాంబాబు, మర్చిపోయాను తమ్ముడు. దేవుణ్ణి కలుసుకునే చోటు ఎక్కడంటే దేవుని యొక్క ప్రజల మధ్య. అక్కడ మందసం గురించి మాట్లాడుతాడు, మీకు తెలుసు. మందసము కరుణాపీఠం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం. కాబట్టి దేవుడు మోషతో ఏమంటాడు? అక్కడ నేను నిన్ను కలుసుకొని. అంటే అతి పరిశుద్ధ స్థలంలో మందసం మీద, కరుణాపీఠం మీద ఎవరు దిగుతారు? దేవుడు దిగుతాడు. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. అంటే దేవుణ్ణి కలుసుకునే చోటు పూర్వకాలంలో ప్రత్యక్ష గుడారము, అతి పరిశుద్ధ స్థలము. నేడు దేవుణ్ణి కలుసుకునే స్థలం ఏది? నేడు దేవుణ్ణి కలుసుకునే స్థలం ఏది? కృష్ణమూర్తి గారు చెప్పాలి. నేడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు? సంఘంలో. దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే సంఘంలో నివసిస్తాడు. దేవుణ్ణి కలుసుకునే చోటు ఏదంటే సంఘము. అంటే నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే
నువ్వు సంఘానికి రావాలి, సంఘంగా కూడుకోవాలి. ఎందుకంటే సంఘమే దేవుని యొక్క నివాస స్థలము. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుతాడని మీరు ఎరగరా? అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తాడు. మీరు దేవుని యొక్క ఆలయము. సంఘమే దేవుని ఆలయము, సంఘమే దేవాలయము, సంఘమే దేవుని యొక్క ఇల్లు. అంటే సంఘాన్ని దేవాలయంతో పోల్చింది కోట్ల. సంఘాన్ని దేవాలయంతో పోల్చింది. మనకు కనబడేది 10 తలకాయలు కావచ్చు, లేకుంటే 4 మనుషులు కావచ్చు, కానీ ఆ సంఘము దేవుని యొక్క ఆలయము. ఆలయములో దేవుడు ఉంటాడు. ఆ దేవుణ్ణి మనం కలుసుకోవాలంటే, ఆయన సన్నిధికి మనం రావాలంటే సంఘానికి మనము రావాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుని మాట్లాడుతుంటాడు. మరలా 29వ అధ్యాయం అక్కడ అదే విషయాన్ని మాట్లాడుతుంటాడు. 42వ వచనం గుర్తుడు ఒకసారి. 29వ అధ్యాయం 42వ వచనం. 29:42. యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి. అద్భుతం అమ్మ. దేవుడు మనుషులు కలుసుకునే స్థలం. దేవుడు తన ప్రజలతో కలిసి ఉండే స్థలము. కీర్తన గ్రంథం 68వ కీర్తన. 68వ కీర్తన. నేనే తప్పు చెప్పేటుంది. 68వ కీర్తన. ఓకే. 15వ వచనం చూడు ఒకసారి. 68వ కీర్తన 15వ వచనం. భాషాను పర్వతము, దేవ పర్వతము, భాషాను పర్వతము, శిఖరములు గల పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. ఎక్కడ? 16వ వచనంలో దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే. అంటే దేవుడు నివసించడానికి ఒక కొండను కోరుకున్నట్టన్నారు. ఒక కొండను కోరుకున్నాడు. అంటే దేవుడు కోరుకున్న ఒక కొండ. ఏ కొండ? కొండ ఏంటిది? కొండ అంటాడు, లేదా పర్వతం అంటాడు. అంతేగా అక్కడ దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా వరచూపులు చూచుచున్నారు. అంటే దేవుడు ఈ భూమి మీద నివసించడానికి ఒక కొండను కోరుకున్నాడు, ఒక పర్వతాన్ని కోరుకున్నాడు. ఆ కొండ, ఆ పర్వతం అనేది అక్షార్థమైనది, భౌతికమైనది కాదు. 132వ కీర్తన. ఏంటి ఆ పర్వతము? చెప్తుంటాడు అక్కడ. 132వ కీర్తన 17వ వచనం. 132 క్షమించండి, 132వ కీర్తన 13వ వచనం చదువు. యెహోవా సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు. కొండ పేరేంటంటే సియోను, లేదా పర్వతమన. సియోను పర్వతము. యెహోవా సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. 14వ వచనం. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఎక్కడనే నేను నివసించదును. ఎక్కడ తమ్ముడు రంభం? ఎక్కడ? ఒక కొండ అన్నాడు ముందు, అంతే కదా. దేవుడు ఒక కొండను కోరుకుంటాడు. ఇది భౌతికమైన ఏమన్నా రాళ్లతో కూడుకున్న కొండ కాదు. ఇది రాళ్లతో కూడుకున్న కొండ కాదు. తర్వాత అక్కడ ఏమన్నాడు? సియోను ఉన్నాడు. ఇది సియోను పర్వతం అన్నాడు. ఏంటి ఈ సియోను పర్వతం అంటే? సంఘము. సియోను పర్వతం ఏంటంటే సంఘము. ఎక్కడనే నేను నివసించే. అంటే దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందంటే ఆయన ప్రజల మధ్య ఆయన సన్నిధులు. పూర్వకాలంలో ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలు, వారి మధ్య ఆయన సన్నిధి. నేడు క్రొత్త నిబంధనలో సంఘము దేవుని యొక్క ప్రజలు, లేదా క్రైస్తవులు దేవుని ప్రజలు. ఇప్పుడు దేవుడు నివసించే స్థలం ఏంటంటే సంఘము. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేడు సంఘములో ఉంటుంది. దేవుణ్ణి కలుసుకునే ఏకైక స్థలం ఏదంటే సంఘము. దేవుణ్ణి కలుసుకోవాలంటే
ఖచ్చితంగా మనం ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క మందిరానికి, అదే సంఘానికి మనము రావాలి. ఆయన ప్రజల మధ్య ఉంటుంది. రెండోది ఆయన సన్నిధి ఆయన ప్రజలతో వస్తుంది. ఆయన సన్నిధి ఆయన ప్రజలతో వస్తుంది. అంటే ఆయన ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి వెంట వస్తుందంటావా? ఆయన ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి ఏం చేస్తుంది తెలుసా? వెంటే వస్తున్నాడు. అది మహా అద్భుతం అన్నది. ఇప్పుడు మనం ఇక్కడ కూడుకుంటున్నాం, సంఘం ఇక్కడ కూడుకుంటుంది. ఇక్కడే ఉంటాడా లేకుంటే సంఘం ఎక్కడ కూడుకుని అక్కడికి వస్తాడా? అంటే ఆయన ప్రజలు ఎక్కడుంటే ఆయన ప్రజలు ఎటు పోతే అటు దేవునికి సన్నిధి ఏం చేస్తాడంటే ఆ వెంట వస్తూనే ఉంటుంది. అందుకు ఒక అద్భుతమైన మాట అంటాడు యాకోబుతో. యోసేపు చనిపోయాడనే ఆలోచనలో ఉంటాడు యాకోబు. యోసేపు చనిపోలేదు, బ్రతుకున్నాడు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు, ఇదిగో నేను తిరిగి తీసుకుని రమ్మన్నాడని అన్నలొచ్చి యాకోబునికి చెప్పినప్పుడు యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లిపోతుంది. అద్భుతంగా సంతోషిస్తాడు. అప్పుడు పరమదేవుడు ప్రత్యక్షమయ్యి యాకోబుతో ఒక మాట అంటాడు, నీవు ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడమాకు, నేను నీతో కూడా వచ్చేదని మాట్లాడుతాను. అదేవిధంగా ఏశావు యొక్క కోపానికి భయపడి ఆ 18వ ప్రయాణం అయిపోయేటప్పుడు కూడా బేతేలులో ప్రత్యక్షమయ్యి దేవుడు అక్కడ కూడా యాకోబుతో మాట్లాడుతూ నేను నీతో పాటు వస్తాను, మరలా తిరిగి నిన్ను ఇక్కడికి తీసుకుని వస్తాను. అంటే ఆయన ప్రజలు ఎటుపోతే అటు ఆయన ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఎవరి సన్నిధి ఉంటుంది? దేవుని యొక్క సన్నిధి వాళ్ళ ప్రజలతోటే వస్తుంది. ప్రజల వెంటే వెళ్ళిపోతుంది. చదువు ఆ మాటలో ఒకసారి. ఆదికాండము 46వ అధ్యాయంలో, ఆదికాండము 46వ అధ్యాయం 3-4 వచనాలు. ఆదికాండము 46వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, నీతో ఐగుప్తుకు వస్తాను, నేను. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నువ్వు ఒంటరివాడివి కాదు, నువ్వు ఒంటరిగా ఫీల్ అయిపో మాకు. నేను ఒంటరిగాండి, నాతో ఎవరు మాట్లాడలేదు, ఎవరు పలకరించట్లేదు నన్ను. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండరు, దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళు కాదు. ఏమంటాడు రా బుజ్జి? ఇదిగో నేను ఐగుప్తునకు నీతో కూడా నీతో వస్తాను. నేను ఐగుప్తుకి అంటే ఐగుప్తుకి వెళ్తే ఐగుప్తుకి వస్తావా? వస్తాను. మరి 18వ వెళ్తే 18వ వస్తాను. మరి ఇంకొక ప్రాంతానికి వెళ్తే అంటే నా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే నా సన్నిధి వారి వెంటే ఉంటుంది. ఆయన ప్రజల వెంటే ఆయన సన్నిధి. తిరిగి మరలా ఏం చేస్తానంటాడు? అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. ఐగుప్తుకి వెళ్తున్నావా? భయపడ మాకు, వెళ్ళు, నేను నీతో కూడా వచ్చేస్తాను. అందుకే ఒక మాట ఉంది కదా బైబిల్లో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఒకవేళ అగ్నిగుండంలోకి వెళ్ళామనుకో దేవుని యొక్క సన్నిధి అగ్నిగుండంలో కూడా వస్తుందా రాదా? ముగ్గురేస్తే ముగ్గురు కనపడుతున్నారా? నలుగురు కనపడుతున్నారా? 4వ వాడు మనిషిలా కనపడుతున్నాడా? 4వ వాడి రూపం దేవతల రూపంలో పోలి ఉంది. గడగడగడ వణికిపోయాడు. నువ్వు అగ్నిగుండంలోకి పోయినా, నువ్వు సముద్రం అడుక్కుపోయినా సరే ఏమంటాడు దావీదు? నేను సముద్ర వేగువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములను సంచరించినను, అక్కడను నీ చేయి నన్ను పట్టుకుని నడిపించున్నది. నువ్వు సముద్రం అడుగుకెళ్ళినా, అగ్నిగుండంలోకి వెళ్ళినా, నదిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి. యోహాను సువార్త 14వ అధ్యాయం గుర్తుంది. ముందుకెళ్దాం మనం తొందరగా. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం, క్షమించండి 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. చూడనా దాసన ఎంత అద్భుతమైన మాట. ఎవరి దగ్గరకు వస్తాం? మేము ఎవరి దగ్గరకు వస్తారా?
మేము అన్నాడు కదా, మేము అంటే క్రీస్తు యేసు తండ్రి. మేము వాని యొద్దకు వచ్చి వాని దగ్గర మేము నివాసం చేస్తాం. ఎంత గొప్ప మాట, ఎంత ఆదరణకరమైన మాట. మేము వస్తాం వాడి దగ్గరికి. ఎవరు వస్తే ఏంది, రాకపోతే ఏమా గై కొట్టి దూరంగా ఉన్నాయి. అయితే ఉంటే ఏంది, వాళ్ళకే నష్టం. ఎవరితో మరి ఏం చేయాలప్పుడు? మరి ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట, అంటే ఎవరైతే దేవుని యొక్క మాటలు గైకొంటుంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటుంటారో, మేము ఏం చేస్తాం తెలుసా? వాడి దగ్గరకు వచ్చి వాడి దగ్గర మేము నివాసం చేస్తాం. దేవుడు మనతోనే ఉంటాడు, ఆయన సన్నిధి మనతోనే ఉంటాడు. ఆయన సన్నిధి పాలరాజు బిల్డింగుల్లోనా తమ్ముడు రాంబాబు? పాలరాజు బిల్డింగుల్లో ఉంటుంది దేవుని సన్నిధి కాదు, పాలరాతి బిల్డింగుల్లో కాదు, పెద్ద పెద్ద భవంతుల్లోనా కాదు. ఎందుకంటే హస్తకృతాలయాలలో దేవుడు నివసించే అవకాశము లేదు. ఆయన ప్రజల మధ్య సన్నిధి, ఆయన ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి. రెండోది, ఆయన సన్నిధిని కనపడాలి. ఆయన సన్నిధిని కనపడాలి. దానికే ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో కనపడటానికి సిద్ధపాటు కలిగి ఉండాలంట. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక్కసారి ఆమోసు గ్రంథం చూడండి. దేవుని యొక్క సన్నిధిలో కనపడటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడాలి. ఆమోసు గ్రంథం, పాత నిబంధనలో ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. 4:12. కాబట్టి చూడాలి, బైబిల్ చదవగలిగిన ప్రతి ఒక్కరు చూడాలి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబరుటకై సిద్ధపరుడి. ఏదన్నా పనికి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలనుకో, డ్యూటీకి వెళ్ళాలంటే సిద్ధపడాలన్నమాట. డ్యూటీకి వెళ్ళాలంటే సిద్ధపడాలి. ఏదన్నా ఫంక్షన్కి, బంధువుల ఇంట్లో పెళ్లికి ఫంక్షన్కి వెళ్ళాలనుకో రాబుజ్జి, ఏం చేయాలి? సిద్ధపడాలా? లేచి లేకుండా పోతామా? వెళ్ళాం కదా. అలాగే దేవుని యొక్క సన్నిధిని కనపడటానికి ఏం చేయాలంట? ఒక ప్రిపరేషన్ రా, ముందుగానే ఒక ప్రిపరేషన్. వచ్చేటప్పుడు బైబిల్ వెతుకుంటున్నారా? ఏమన్నా బైబిల్ ఎక్కడ ఉంది? బైబిల్ ఎక్కడ ఉంది చెప్పు. ఆరాధనకు వచ్చేటప్పుడు బైబిల్ వెతుక్కుంటున్నారా? పాటల పుస్తకం వెతుక్కుంటున్నారా? అంటే ఒక సిద్ధపాటు దేవుని యొక్క సన్నిధిలో కనబడటానికి ఏం చేయాలంటే రెడీగా, ప్రిపరేషన్గా మనం ముందుండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన కాలం కూడా ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో కాలం గడపాలి. ఆయన సన్నిధిలో కాలము గడపాలి. 116వ కీర్తన చూడండి ఒకసారి. 116వ కీర్తన, 116వ కీర్తన 9వ వచనం. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. అంటే నా కాలాన్ని ఎలా వెలబుచ్చుతున్నాను? నా కాలాన్ని నేను ఎలా వెలబుచ్చుతున్నాను? ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం అనుకో, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే మన సమయాన్ని, మన కాలాన్ని ఎలా వెలబుచ్చుతున్నాం? ఏం చేస్తున్నాం? ఇప్పుడు పాటలు పాడుకుంటున్నాం అనుకో, కూర్చొని ఇంటి దగ్గర ఉన్నాము, పాటలు పాడుకుంటున్నాం అనుకో, మనం ఏం చేస్తున్నాం అనమాట? ఆయన సన్నిధిలో పాటలు పాడుకుంటాం. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం, బైబిల్ చేత పట్టుకొని గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం అనుకో, అప్పుడు ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం? కాలాన్ని గడుపుతున్నాం. అంటే బైబిల్ లేదు, పాటలు లేవు,
ఖాళీగా ఉన్నాను కదా, ఇదిగో మధ్యాహ్నం పూట లేకుంటే ఉదయం పని అంతా అయిపోయింది కదా, ఇదిగో 12 గంటలకి పని అంతా అయిపోయింది, ఖాళీగా ఉన్నాను, ప్రార్థన చేసుకుందాము అంటే అలా ప్రార్థన చేసుకుంటుంటే, అలా కీర్తనలు పాడుతుంటే, అలాగ దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతుంటే అప్పుడు మనం ఎవరి సన్నిధిలో గడుపుతున్నట్లు? దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతున్నట్లు కాలాన్ని. కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఖాళీగా ఉంటే ఎక్కువగా మనం దేంతో గడుపుతున్నామో నాకు ఇష్టమవుతున్నా. ఇప్పుడు ఆ సన్నిధి యొక్క విలువ మనకు అర్థమైతే, ఆయన సన్నిధిలో ఉండటం అనేది ఎంత శ్రేష్టమో అది మనకు అర్థమైతే దేవుని యొక్క సన్నిధిలో మన కాలాన్ని ఏం చేస్తాం? గడుపుతాం. అది మనకు అర్థం కాలేదు కాబట్టి మన కాలాన్ని, మన సమయాన్ని ఏం చేస్తున్నామంటే ఉచితార్థంగా వ్యర్థంగా మనం గడిపేస్తున్నాం అనమాట. వ్యర్థంగా గడిపేస్తాం, గంటలు 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 వ్యర్థంగా గడిపేస్తాం. మనకు తెలియదు ఆ కాల విలువ. కొంతమంది భౌతికంగా గొప్ప గొప్పలు ఉంటారు చూడు, వాళ్ళకి తెలుసు కాలం విలువ. కొన్ని కొటేషన్లు వస్తుంటాయి కదా, టైం వేస్ట్ చేయమా కానీ కొన్ని కొటేషన్లు వస్తుంటాయి. మనకు తెలియదు, అర్థం కాదు. ఆ సమయ విలువ మనకు అర్థం కాదు, మనకి కాలం విలువ మనకి అసలు అర్థం కాదు. అందుకే ఏం చేస్తుంటామంటే ఇంటికాడ ఉంటే వ్యర్థంగా గడుపుతుంటాం అనమాట కాలాన్ని. ఒక గంట మొబైల్, ఒక ఖాళీగా ఉన్నాం అనుకో, ఒక గంటంతా మొబైల్ చూస్తాం. అదే గంట దేవుని యొక్క సన్నిధిలో గడిపితే ఒక గంట ప్రార్థన చేశారన్నా ఆ గంట ఇప్పుడు ఇంకెంత శక్తివంతంగా ఉండదు ఆ జీవితం. ఆ జీవితం ఎంత శక్తివంతంగా ఉండదు, ఎంత బలంగా ఉండదు ఆ జీవితం. మొబైల్ అయినా గడుపుతాము, లేకుంటే ఏదైనా చేస్తాం తప్ప పాట పాడటం కానీ, ప్రార్థన చేసుకోవటం కానీ, వాక్యం చదువుకోవటం కానీ ఉండదు. అంటే కాలాన్ని ఎలా వెలబుచ్చుతున్నాం మనం? ఏంటి అప్పుడే 4 అయిందా? ఎందుకు కాదు? ఏందోరన్నా ఈరోజు టైం అప్పుడే అయిపోయింది. గంటలు మొబైల్లో గడిపితే టైం అయిపోయి ఏమైపోద్ది? ఎక్కడ కాలం గడపాలి? దేవుని యొక్క సన్నిధిలో. ఆయన సన్నిధిలో మనం కనపడాలి. అందరూ కుటుంబములుగా ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం కనపడాలి. ఒక్కొక్కళ్ళు కాదు, కుటుంబం అంతా కూడా, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనం కనపడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి అమ్మాట చదువు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయంలో. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 31వ అధ్యాయం 12వ వచనం లేక 11 కూడా చదువు ఒకసారి. అనగా 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 11, 12 వచనాలు. నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకుని స్థలం ముందు ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. తర్వాత యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. మనం వస్తే సరిపోతానా? పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి మనం వస్తే సరిపోతా దేవుని యొక్క సన్నిధికి? నీకు పని ఉందిగా, నువ్వు చేసుకో, ఈరోజు నేను వెళ్తాలే. ఒకళ్ళు వస్తే సరిపోతారా? నీకు పని ఉందిగా, నువ్వు పని చేసుకో, ఏం కాదు ఒకరోజు. అంటే దేవుని యొక్క సన్నిధిని కనబట్టుకై అందరినీ పోగు చేయమంటాడు. ఇంటిలో ఎంతమంది ఉంటారో వారందరూ కూడా ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో కనబడటానికి రావాల్సిన అవసరత ఉంటుంది. దానికి సిద్ధపాటు కలిగి ఉండాలి అని మాట్లాడతాం. ఆయన సన్నిధికి దూరం అయితే తెలుసా నిజంగా బాధ? నాకు తెలిసి మరి మనం ఎప్పుడన్నా దేవునికి సన్నిధికి దూరంగా ఉన్నామని బాధపడ్డ రోజులు ఉన్నాయా? జరగదు అక్క, ఎప్పుడన్నా బాధపడ్డారక్క?
ఈరోజు నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేకపోయాననే బాధ ఎప్పుడైనా ఉందా? అంటే బైబిల్లో ఉన్నవారా వాళ్ళ దేవుని యొక్క సన్నిధికి దూరం అయితే తట్టుకోలేరు. భూమి మీద భరించలేనంత గొప్ప శిక్ష ఏది మామయ్య గారు? భూమి మీద భరించలేనంత గొప్ప శిక్ష ఏంటా శిక్ష? శరీర మరణం కాదు, శరీర సంబంధమైన శిక్షలు కాదు. అంటే ఒక ఆయన అన్నాడు, అంటే భూమి మీద భరించలేనంత గొప్ప శిక్ష ఏంటంటే దేవునికి సన్నిధికి దూరంగా ఉంటారా. ఆ మాట అన్న వ్యక్తి కూడా ఎవరో తెలుసా? కయ్యను. కయ్యను యొక్క తల్లిదండ్రులు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు కదా. ఏదైనా తోటలో ఆయన సన్నిధి ఉంటుంది. పాపం చేసిన తర్వాత కయ్యను యొక్క తల్లిదండ్రులు ఆదాములు ఏం చేశారు? తన సన్నిధికి దూరం అయిపోయారు. కయ్యను కూడా ఏమైపోయాడంటే దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయాడు. అంటే కయ్యను మీద దేవుడు ఒక నిషేధం విధించాడు. అంటే అతను చేసిన పాపానికి దేవుడు కయ్యను మీద ఒక నిషేధం ఉంది. ఏంటా నిషేధం అంటే కయ్యను ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధికి రాకూడదు. ఆ శిక్షని కయ్యను భరించలేకపోయాడు. అంటే దేవుని యొక్క సన్నిధికి దూరం అవటం అనేది భూమి మీద భరించలేనంత గొప్ప శిక్ష. ఇప్పుడు కయ్యను దుష్టుని సంబంధి కదా. ఇప్పుడు వాడికే అర్థమైతే ఈరోజు మనకు అర్థం కావద్దురా ఏమా? దుష్టుని సంబంధికి వాడికే దేవుని యొక్క సన్నిధి తీవ్రత అంత అర్థమైతే ఈరోజు మనం దుష్టుని సంబంధులం కాదు కదా, మనం క్రీస్తు యొక్క సంబంధులం కదా, మనకు అర్థమవుతుంది ఆ తీవ్రత. ఈరోజు నేను వెళ్ళలేకపోయాను బైబిల్ క్లాస్కి అనే ఒక బాధ, ఒక తీవ్రత పుడుతుందన్నా మన హృదయాల్లో. చదువు మాటలు ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం 13-14. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అయ్యా నువ్వు నాకు శిక్ష చేశావు, ఆ శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఏంటా శిక్ష? ఏంటా శిక్ష? చదువు. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దెమ్మరినై ఉంది. దేశ దెమ్మరైపోయాడు. నేనేమైపోయాను ఇప్పుడు? నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడ్డా. నేను నీ సన్నిధికి నేను ఇప్పుడు దూరం అయిపోతున్నాను. నేను భరించలేనంత గొప్ప శిక్ష. ఆ బాధ, ఆ దుఃఖం, ఆ పశ్చాత్తాపం. ఒకటి కయ్యను సంగతి అర్థం. 2 మోషే. దేవుని యొక్క సన్నిధి విలువ తెలిసిన వ్యక్తి మోషే. దేవుని సన్నిధి మాతో ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అనే సంగతిని గ్రహించిన వ్యక్తి ఎవరంటే మోషే. ఒకరోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమనంటారా? నా సన్నిధి, నా తోడు మీతో రాదు అన్నాడు. గుర్తొస్తుందన్నమాట. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటాడంటే నేను మీతో కూడా రాను, నా తోడు మీతో ఉండదు, నా సన్నిధి మీతో పాటు రా. దాన్ని మోషే భరించలేకపోయాడమ్మా. మోషే దాన్ని భరించలేకపోయాడు. నువ్వు మాతో రాకపోతే మేమెలా కనాన్ దేశం వెళ్ళేది? మేమెలా వెళ్ళాలి? ఇప్పుడు నీ సన్నిధి మాతో పాటు రాకపోతే ఎక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని పోవద్దు అంటాడు. అంటే దేవుని యొక్క సన్నిధి విలువ గ్రహించిన వ్యక్తి మోషే. చదువు మాటలు నిర్గమాకాండం 33. నిర్గమాకాండము 33వ అధ్యాయం 3వ వచనం.
మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఇశ్రాయేలులారా, మీరు తిరుగుబాటు చేసేవాళ్ళు, మీరు నా మాట వినరా? మీరు లోబడిన వాళ్ళు అంటే లోబడకపోతే దేవునికి సన్నిధి రాదరా? పెడతా వింటారా? అంటే దేవునికి లోబడకపోతే దేవునికి సన్నిధి రాదా? అంటే ఆయన మాట వినకపోతే, ఆయన మాటకు లోబడకపోతే దేవుని సన్నిధి, దేవునికి తోడు అనేది మనతో పాటు రాదు. నేను మీతో పాటు రాను. మనం కూడా కొంతమంది మన పక్కన చుట్టుపక్కల కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళతో జర్నీ చేయాలంటే కష్టం కదా. వాళ్ళతో జర్నీ చేయాలంటే కష్టం అనిపిస్తుంది కదా కొంతమంది మనుషుల గురించి. వెళ్ళలేమన్న ఆయనతో పాటు నడవలేం, ఆయనతో పాటు వెళ్ళలేం. అలాగే పరమదేవుడు అంటే నేను మీతో పాటు రాను, మీరు వెళ్ళిపోండి. అప్పుడు మోషే ఏమన్నాడు? 14-15 వచనం, లేకుంటే 15 వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. నాయనా వద్దు అయ్యా యెహోవా, నీ సన్నిధి కనుక మాతో పాటు రాకపోతే మమ్మల్ని ఎక్కడనే ఉంచు, మమ్మల్ని మాత్రం అక్కడికి తీసుకొని పోవాలి. అంటే మేము అటు వెళ్ళాలంటే, మేము ప్రయాణం చేయాలంటే నీ సన్నిధి మాతో పాటు కావాలి. అంటే దేవునికి సన్నిధి దూరం అయితే కయ్యను అక్కడ దుఃఖపడ్డట్లు మోషే కూడా బాధపడుతుంది కదరా, నీ సన్నిధి లేకపోతే మేము వెళ్ళాం. అలాగే 3 దావీదు కూడా దుఃఖపడతాడా? ఎక్కడమ్మా దావీదు దేవుని సన్నిధి లేకపోతే దావీదు దుఃఖపడ్డట్లు ఎక్కడ ఉందా బైబిల్లో? అవసరమైతే నా ఆరోగ్యం తీసుకో, నా రాజ్యం తీసుకో, నా ప్రాణం తీసుకో, దయచేసి నీ సన్నిధిలో నుంచి మాత్రము నన్ను త్రోసివేయద్దు, నీ సన్నిధికి దూరంగా నన్ను ఉంచు. ఎప్పుడన్నా జరిగేదన్నమాట, ఎన్నోసార్లు జరుగుతున్నా అన్నమాట. ఎప్పుడంటే బత్షెబతో అతను పాపం చేసినప్పుడు, నాతాను అనే ప్రవక్త హెచ్చరించినప్పుడు ఏడుస్తూ దేవునికి సముఖంలో మొరపెట్టుకుంటాడు, దయచేసి నీ సన్నిధిలో నుంచి నన్ను దూరము చేయి. 51వ కీర్తన చదువు ఒకసారి. 51వ కీర్తన 10-11. 51వ కీర్తన 10-11. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయమాకు. అంటే పాపం చేస్తే దేవునికి సన్నిధిలో నుంచి ఏం చేయబడతాడు? ఆ మనిషి వెలివేయబడతాడు, త్రోసివేయబడతాడు, గెంటివేయబడతాడు. ఆదాము వల్ల ఏం చేశాడు? దేవుడు ఏదైనా తోటలో నుంచి వెలివేశాడు. అలాగే దావీదు అక్కడ పాపం చేశాడు. ఏమంటాడు? నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయబడతాడు. అంటే నీ సన్నిధికి నన్ను దూరముగా ఉంచమాకు అని మాట్లాడతాను. ఎప్పుడన్నా వేరేలాగానే దూరంగా ఉన్నారని బాధ కలిగింది ఎప్పుడన్నా మీకు? శైలన్న గారు, ఎప్పుడన్నా వేరేలాగా దూరంగా ఉన్నామని బాధ కలిగిందా? చేమగుట్టినట్టు కూడా లేదు. చేమగుట్టినట్టు కూడా లేకపోతే దాని అర్థం ఏంటప్పుడు? సన్నిధి, ఆయన సన్నిధి అంటే మనకి అర్థం కాదు. ఆయన సన్నిధి అంటే అర్థం కాలేదు, ఆయన సన్నిధిలో ఉంటామంటే మనకు అర్థం కాలేదు. అర్థం కాలేదు, మీకు అర్థం కాలేదు. అర్థమైతే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఏం చేస్తాం? కనబడతాం. ఆయన అర్థమైతే ఆయన సన్నిధిలో కనబడతాం. కనబడలేదంటే మనకి అర్థం కాలేదు. నాలుగు, ఆయన సన్నిధిలో కనపడాలనే దాహము
కలిగి ఉంటారు. ఆయన సన్నిధిలో కనపడాలి అనే ఒక దాహము కలిగి ఉంటారు. మన పిల్లలు ఎక్కడ ఉండాలో మనం కోరుకుంటామమ్మా? మన పిల్లలు మనం ఎక్కడ ఉండాలని కోరుకుంటాం? మన పిల్లలు ఎక్కడ ఉండాలని మనం కోరుకుంటాం. మంచి ప్లేస్మెంట్స్ లభించే కాలేజీలో నా పిల్లలు ఉండాలి కదా. మంచి ప్లేస్మెంట్స్లో దొరికే కాలేజీలో ఉండాలి. మంచి యూనివర్సిటీలో నా పిల్లలు ఉండాలి. మన కోరిక శరీర సంబంధమైన కోరికలు. ఎప్పుడు శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన కోరికలే మనం ఎప్పుడు. నా కూతురు మంచి ఉన్నతమైన కుటుంబంలో ఉండాలి. నా కూతురు ఒక మంచి విశ్వాసకి భారీగా వెళ్ళాలి. నా కొడుకు ఒక మంచి విశ్వాసకి భర్త అవ్వాలి. ఉన్నాయా? ఆలోచన ఉన్నాయా? ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉండాలి నా కూతురు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఆ విధంగా చూసుకునే ఇల్లు రావాలి నా కూతురికి భవిష్యత్తులో. అంటే ఈరోజు మన పిల్లల గురించి మనం ఆలోచించే ఆలోచనలు మన కోరికలు. కానీ ఒక ఆయన తన కొడుకు గురించి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా యెహోవా, దయచేసి నా కొడుకుని నీ సన్నిధిలో ఉండనియ్యి. ఎంతమంది ప్రార్థన చేస్తారు అలాగా? ఎక్కడ ఉండాలి నా కొడుకు? ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలి. నా కొడుకు నీ సన్నిధిలో ఉండాలి అంటే చాలు నాకు. ఎవరు అలా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం. అబ్రహాము. ఆదికాండం 17వ అధ్యాయము 18. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, ఇష్మాయేలు ఎక్కడ బ్రతకాలి? ఎక్కడమ్మా? ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతకాలి. అంటే ఒకవేళ నా పిల్లలు కాలేజీలో ఉన్నారనుకో, నా పిల్లలు మంచి సంఘంలో ఉండాలి, మంచి సహవాసంలో ఉండాలని కోరిక కలిగి ఉండాలి. క్రైస్తవ తల్లిదండ్రులు, సహోదరులు, ఏదో ఒక క్రైస్తవ తండ్రిగా నీ పిల్లలు ఏ స్థితిలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు? రెండు, దావీదు. ఇందాక రాసుకున్నాం దావీదు పేరు, మరలా ఇక్కడ రాసుకున్నాం. అంటే దేవునికి సన్నిధిలో కనపడాలని దావీదు కూడా దాహం ఉందన్నమాట. దావీదు కూడా మంచి తీవ్రతని, కోరికను కలిగి ఉన్నాడు. అంటే దావీదు యొక్క కోరిక ఎంత బలమైందంటే, దేవుని యొక్క సన్నిధిలోనే నేను చావాలి అనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తి దావీదు. అంటే నా మరణం, నా చావు కూడా ఎక్కడ జరగాలి? నా మరణం, నా చావు కూడా ఎక్కడ జరగాలంటే దేవుని యొక్క సన్నిధి ఉండే స్థలములో నేను చచ్చిపోవాలి. అంటే సౌలు దావీదును తరుగుతున్నప్పుడు ఆ మాట అంటాడు దావీదు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 26వ అధ్యాయంలో. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 26వ అధ్యాయం. అంటే ఆయన సన్నిధికి దూరంగా చనిపోవటం అనేది దావీదుకి అంత మాత్రం కూడా నచ్చదు. 19-20 వచ్చిన 26వ అధ్యాయము 19-20 వచ్చిన. రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయన శాంతిపరచవచ్చును. అయితే నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల
వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా. యెహోవా స్వాస్యం అంటే ఏది? యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. అంటే యెహోవా స్వాస్యానికి దూరంగా నన్ను ఏం చేస్తున్నారు? వెలివేస్తున్నారు. అంటే నేనేమనుకుంటున్నాను? నేను యెహోవా స్వాస్యానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా స్వాస్యానికి నేను దగ్గరగా ఉండకుండా వాళ్ళు నన్ను వెలివేస్తున్నారు. అంటే ఇంతకు యెహోవా స్వాస్యం అంటే ఏంటని అక్కడ చెప్పాలి. అక్కడ యెహోవా స్వాస్యం అంటే ఏంటి? దావీదు మాట్లాడుతుంది కదా, యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేచున్నారు. అంటే యెహోవా స్వాస్యం అంటే ఏంటి అక్కడ? అంటే యెహోవా స్వాస్యాన్ని హత్తుకోవాలి అనే ఒక ఆలోచన ఉంది ఆయనలో. ఇందుకే నా ప్రశ్న అర్థం కదా నీకు? యెహోవా స్వాస్యం అంటే ఏంటి? అంటే దేవుని స్వాస్యం. పాత నిబంధనలో దేవుని యొక్క స్వాస్యం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఆయన ప్రజలే కదా. ఆయన ప్రజలే ఆయన స్వాస్యం. ఆయన ప్రజలే ఆయన స్వాస్యం. ఇప్పుడు దావీదు ఇప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంటున్నాడా, అరణ్యంలో ఉంటున్నాడా? దగ్గరగా లేడు కదా. కానీ అతని కోరిక ఏంటి? నేను దగ్గర అవ్వాలి. ఎవరు వాళ్ళు? దేవుని స్వాస్యం వాళ్ళు. అంటే నేను దేవుని ప్రజలకు దగ్గరగా ఉండాలి. నేను దేవుని యొక్క ప్రజలకు దగ్గరగా ఉండాలి. మరలా మనమైతే ఆదివారం కదా కదరా, మరలా మీరు వీళ్ళని ఎప్పుడు చూస్తారా? నేను మీ ఇంటికి వస్తున్నానులే, కానీ మీరు మాత్రం ఎప్పుడు చూసుకుంటారు? మళ్ళీ మీరు వారానికి ఒకసారి సరిపోతుంది. చాలానా? ఇదే ఎక్కువన్నా? అంటే మనకు అర్థం కాదు ఆ సంగతులు. అందుకే నిర్లక్ష్యం. చదువు, నెక్స్ట్ మాట చదువునా. ఇదే వచ్చిన నేను వెలుసుకుంటాను. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును గాక. యెహోవా సన్నిధికి ఎడమగా నేను చావకూడదు. ఒకవేళ చనిపోయినా సరే ఆయన సన్నిధిలోనే చనిపోవాలి. ఈరోజు నిజంగా అలాంటి దాహం కలిగి ఉన్నావా నువ్వు, నేను సహోదరులారా? సహోదరుడు, ఈరోజు మనకు అలాంటి దాహం ఉందా ఈరోజు నిజంగా? నన్ను దూరం చేస్తున్నారు, యెహోవా స్వాస్యానికి దూరం చేస్తున్నారు. ఆయన సన్నిధికి దూరంగా నేను మరణం నొందకపోవును గాక. ఒకవేళ నా చావు కూడా ఎక్కడ జరగాలంటే ఆయన సన్నిధిలోనే, ఆయన ప్రజల మధ్య నా సావు ఉండాలి. 60 కీర్తనలు 63వ కీర్తన 63వ కీర్తన ఒక విశేషమైన దాహాన్ని దావీదు కలిగి ఉన్నట్లు మనం చూడవచ్చు. ఒకసారి హెడ్లైన్స్ సన్నక్షరాలు ఉన్నాయి కదా, చదువు. అది కూడా 63వ కీర్తన ఫస్ట్. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు దావీదు యోధ అరణ్యములో నుండగా. ఇప్పుడు ఎందుకు ప్రజల మధ్య ఉన్నాడా, అరణ్యంలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడమ్మా? అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు అరణ్యంలో ఉండి ఎలాంటి దాహాన్ని దావీదు కలిగి ఉన్నాడు? అరణ్యంలో ఉండి ఎలాంటి దాహాన్ని దావీదు కలిగి ఉన్నాడు? ఇప్పుడు చదువు. ఒకటో వచ్చు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. అమ్మా, అరణ్యంలో ఉండి ఎవరిని కలుసుకోవాలని? కుటుంబాన్ని, దేవుణ్ణి? పెళ్ళైంది ఎందుకు? అబ్రహాంకి దావీదుకి అయింది. అక్కడ 18వ అధ్యాయంలో పెళ్ళైంది ఆయనకి. మొదటి సమయంలో గ్రంథం 18వ అధ్యాయంలోనే పెళ్ళైంది. 18వ అధ్యాయం మేకల నుంచి వివాహం చేస్తాడు. ఎవరు? సౌలు. అంటే భార్యను చూడాలని కాదు, కుటుంబం దగ్గరికి వెళ్ళాలని కాదు. ఒక తృష్ణ, ఒక దాహం, ఒక తీవ్రత. ఎవరి కొరకు కోట్య? ఎవరి కొరకు? దేవుని సన్నిధి కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు. మీరు కూడా అలాంటి దాహం కలిగి ఉండాలి. పనులు ఎప్పుడు ఉండేరా? ఎప్పుడున్న పనులు?
చచ్చిపోయేదాకా ఉంటాయి పనులు. చివరికి ముసలితనంలో మంచం మీద పడ్డ పనులు ఉంటాయా? ఉండే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే బాగుంటుంది. మరి పోస్ట్ ఆఫీస్ ఇంటికని నురుక్కుంటూ వస్తాయా? మంచంలో ఉన్న పనులు ఉంటాయి. ఎప్పుడు ఉండే పనులు ఇవి. రోజు కూడుకుంటామన్నా మన సంఘంగా? రోజు ఉంటుందా? ఎప్పుడో ఒకసారే కదా. వారానికి 2 సార్లు, వారానికి 2 సార్లు. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి దయచేసి. నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి దయచేసి. ఆదివారమే ప్రాముఖ్యమైనది కాదు, సంఘ కూడిక ప్రతిదీ కూడా ప్రాముఖ్యమైనది రాజు. ఆయన సన్నిధి. అంటే నేను ఒకవేళ ఇంట్రెస్ట్గా మీకు చెప్పలేకపోతున్నాను, ఏమైనా రావట్లేదా? అంతేనా? ఏం చదువుతాడు అన్న సరే చెప్పట్లేదని రావట్లేదు. ఎందుకు పంపితీసామా? ఏమో నాకు వచ్చింది, నేను చదువుతున్నాను. అందరిలా జ్ఞానంగా చెప్పాలంటే నాకేనా వస్తుంది? ఎవరి తలంతో అనుకుంటుందిరా. నువ్వు కూడా వాళ్ళలా చెప్పాలంటే నేను ఎలా చెప్తాను? వాళ్ళలాగా నాలాగా ఆయన చదువుతాడా? ఎవరు ఒకరు చెప్పలేరు. ఎవరి సామర్థ్యం వాళ్ళకి, ఎవరి తలంతో ఏమంటే వాళ్ళు ఏం చెప్తాడు అన్న చెప్పింది చెబుతాడు అనుకుంటున్నారు. అందుకని రావట్లేదా? అయినా రండి. ఒకవేళ వినటానికి కష్టమైనా సరే, వినసొంపుగా లేకపోయినా సరే రండి. అంటే ఎందుకు? ఎవరిని కలుసుకోవడానికి? దేవుని కలుసుకోవడానికి. ఇప్పుడు అరణ్యంలో ఉండి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన? అరణ్యంలో ఉండి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? మనం అలా లేవు కదా, మనకు ఆ స్థితి లేదు కదా. ఇంటి దగ్గర ఉండి కూడా రాలేమా? ఇంటి దగ్గర ఉండి రాలేమన్నా? నేను అరణ్యంలో ఉన్నానన్నా, అందుకే నేను ఈరోజు బైబిల్ క్లాస్ రాలేకపోయాను. ఓకే. నేను చెరసాల్లో ఉన్నానన్నా, అందుకే బైబిల్ క్లాస్ రాలేకపోయాను. ఓకే. అలాంటిదేం లేదు కదా మనకి. తర్వాత నెక్స్ట్ మనకి కోరహు కుమారులు కూడా మనకు తెలుసు. అది మనం చదవట్లేదు, ఇందాక మనం చదువుకున్నాం. అంటే వీళ్ళకు కూడా దాహం ఉందరా? 42 కీర్తన మనం చదివాం కదా. దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము స్పష్టపడుతుంది. దేవుని యొక్క సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. వాళ్ళు ద్వారపాలకులు. వాస్తవానికి దేవాలయం ఉంటుంది కదా, సొలొమోను కట్టిన దేవాలయంలో ద్వారపాలకులు. వాళ్ళకు వాస్తవానికి లోపల ప్రవేశించే హక్కు ఉందరా? లేదు. లోపల ప్రవేశించే హక్కు వారికి ఎంత మాత్రం లేదు. ఏంటో అది గేట్ దగ్గర ఉంటారు వాళ్ళు. అయినా సరే వాళ్ళ యొక్క తీవ్రత, దాహం ఏంటంటే ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడాలి. అంటే ప్రాణం కొరకు నీరు ఎంత అవసరమో ఆత్మీయ జీవితానికి ఆయన సన్నిధి కూడా అంతే అవసరం. ప్రాణానికి నీరు అవసరం అన్నా కృష్ణమూర్తన్నా అవసరం. ప్రాణానికి నీరు ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి దేవుని యొక్క సన్నిధి కూడా అంతే అవసరం. మనలో ఏమన్నా తృష్ణ తగ్గుతుందా? ఆ వాంఛ ఏమైనా తగ్గుతుందా? దాహం ఏమైనా తగ్గుతుందా? సహోదరులారా, తగ్గించుతా దాహాన్ని. ఒకవేళ ఆ దాహం తగ్గుతుందంటే ఆత్మీయంగా మనం ఏమైపోతున్నావురా? దాహం తగ్గుతుందంటే ఆత్మీయంగా ఏమైపోతున్నావు? నీకు అర్థమవుతుందా సంగతి? దాహం తగ్గుతున్నావంటే ఆత్మీయంగా ఏమైపోతున్నావు ఒకసారి గుర్తుంచుకో. సాధ్య సంగతి ఏమాట్లాడాడు? నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ ఎందుకంటే నీ క్రియలు నా దేవుని ఎదురు సంపూర్ణమైనవిగా కనపడాలి. చివరిగా పౌలు మనందరూ తెలిసిన ఒక కంఠస్థ వాక్యం గుర్తుంది కదా. ఒక మాట అర్థమా? ఏమని? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము పెంటతో సమానముగా. దేనికోసం అవన్నీ నష్టపరుచుకున్నాడు? దేనికోసం ఆయన పెంట చేసుకున్నాడు అంటే అందులో ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. అంటే నేను అగపడాలి, నేను కనపడాలని. ఎక్కడ కనపడాలని? దేవునికి సన్నిధిలో క్రీస్తునందు అగపడాలని. ధర్మశాస్త్ర సంబంధమైన ఆధిక్యతలన్నింటిని ఏం చేశాను? నేను మొత్తం పక్కన పెట్టేసి చదవమని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువు ఒకసారి.
చూడాలి అందరూ చూడాలి. 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఏవేవి నాకు లాభకరములై ఉండెను, ఉండేను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. ఎందుకు నష్టపోయాడంటే శాంతియా కారణం ఎందుకు చెప్తున్నాడు అక్కడ చదువు. ఎందుకంట నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై అందులో నెంబర్ 1 చెప్పాడు. ఎందుకంటామా యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం కోసం. ఆ తర్వాత 9వ వచనం కూడా క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మౌనమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. చాలు ఆ చివరిలో మాట మళ్ళా చదువు. ఏమంటాడు? ఆయన యందు అగపడు నిమిత్తము. ఆయన ఏందంటే ఎవరు జరదు ఎవరు క్రీస్తునందు కదా. క్రీస్తునందు ఏం చేయాలంట పౌలు? అగపడాలి. ఎక్కడ అగపడాలి పౌలు అంటే నేను క్రీస్తులో కనపడాలి, నేను క్రీస్తునందు అగపడాలి. అంటే క్రీస్తునందు అగపట్టడానికి నేను వాటన్నిటిని ఏం చేశాను? నష్టంగా ఎంచుకోవచ్చు. అంటే చూడండి ఎంత అద్భుతమైన విషయం పౌలు. అంటే క్రీస్తులో కనపడాలి, క్రీస్తునందు కనపడాలి, క్రీస్తు యొక్క సంఘంలో కనపడాలి, ఆయన సన్నిధిలో కనపడాలని ధర్మశాస్త్రం సంబంధమైన ఆధిక్యతలన్నింటి కూడా పౌలు పక్కన పెట్టేసి వెనక్కి పెట్టేశాడు. ఏముంది ఇంతకు ఆయన సన్నిధిలో? ఆయన సన్నిధిలో ఏమున్నాయి? ఆయన సన్నిధిలో అగపట్టడానికి ఆయన సన్నిధిలో ఏమున్నాయి? ఏమో దావీదు ఒక మాట, నీ సన్నిధిని నిత్యము సుఖ సంతోషములు కలవంటాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో సుఖ సంతోషాలు ఉన్నాయి, దేవుని యొక్క సన్నిధిలో క్షేమం ఉందంటాడు, దేవుని యొక్క సన్నిధిలో ఫలభరితమైన జీవితం ఉందంటాడు. ఫలభరితమైన జీవితం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తునందు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా ఎక్కడున్నాయమ్మా? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎక్కడున్నాయనా? చివరిగా చదువు అన్నమాట. కొలస్సీలకు పక్కనే 2వ అధ్యాయము 3వ వచనం. కొలస్సీలకు 2వ అధ్యాయము 3వ వచనం పక్కనే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. గుప్తనిధి అంటారు కదరా. కాబట్టి ఎక్కడ లోకంలో వెతకొద్దాను ఇంకా మనం, అక్కడేం లేవు ప్రసన్న గారు, అక్కడ వెతకొద్దాను, అక్కడేం లేవన్నారు. అక్కడ ఉన్నవన్నీ కూడా గతంలో తెలుసుకున్నాం కదా. వ్యర్థం అన్నాడు. వ్యర్థం అంటే తాత్కాలికం, అంటే లోకంలో ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైనవి అన్నారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఈ సంపదను ఏం చేయాలంటే మనం వెతకాలి. ఈ సంపదను వెతుకుటకు, ఈ సంపదను మనం పొందుటకు దేవుని యొక్క సన్నిధికి మనము రావాలి, ఆయన సన్నిధిలో మనము కనపడాలి. దయచేసి ఆ తృష్ణ, ఆ దాహాన్ని మీరందరూ కలిగి ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ముగిస్తున్నాను. ఒకసారి కోరికలు చూడండి. దేవుని యొక్క సన్నిధిలో కనబడుట లేదా కనబడు. ఇందుకే ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది చూడాలి. కోరికలు చూడండి. ఆయన సన్నిధి పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటుందా? ఉండదు. ఆయన ప్రజల మధ్య ఆయన సన్నిధి. ఆయన ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి. ఆయన ప్రజలతో పాటు ఆయన సన్నిధి వస్తుందా? వస్తుంది. ఆయన ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన సన్నిధి వస్తుంది. ఆయన సన్నిధికి మనం ఏం చేయాలి? కనపడాలి. అందరూ కనపడాలా? ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు వస్తే సరిపోతాము. ఇంటికి ఒకళ్ళు ఈరోజు నువ్వు పోలే, నేను వెళ్తా, ఇదేమన్నా పెళ్లి భోజనం కాదు కదా. కొంతమంది కొన్ని పల్లెటూరులు ఇంటికి ఒకళ్ళు భోజనం పిలుస్తారు పెళ్లి జరిగితే, అంటే స్తోమత లేక. అంటే ఇంటికి ఒకళ్ళు కూడా నీకు ఇదేమన్నా పెళ్ళా లేకపోతే ఏదైనా ఫంక్షనా? అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో కనపడాలి, దానికే సిద్ధపడాలి. ఒకవేళ ఆయన సన్నిధి దూరం అయితే అయినేమండమా భరించలేనంత గొప్ప శిక్ష. ఏంటి భరించలేనంత గొప్ప శిక్ష? దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఉంటాం. దావీదు కూడా దేవుని సన్నిధిని త్రోసేయమంటాడా ఉంచమంటాడా? దయచేసి నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేయ. మోషే కూడా ఏమంటున్నాడు? ఒకవేళ నీ సన్నిధి కనుక మాతో రాకపోతే మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొని పోవాలి. అంటే ఖచ్చితంగా నీ సన్నిధి మాతో రావాలి. ఆయన సన్నిధిలో కనపడాలని దాహం కలిగి ఉండాలి. అది అబ్రహాం తన కుమారుడు ఎక్కడున్నాడు కోరుకుంటున్నాడు?
మంచి ప్లేస్మెంట్ దొరికే కాలేజీ నాయన ప్రార్థన చేస్తున్నాడా? ఎలాగుంటాయి మన ప్రార్థనలు? నాయన నా కొడుక్కి మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి నాయన, అంతే ఉందరా ప్రార్థన? లేదురా. ఎవరు ప్రార్థన చేసినా సరే గ్రంథంలో హన్నా కూడా ఎలా ప్రార్థన చేసింది, ఎవరి కోసం ప్రార్థన చేసింది, ఎందుకు ప్రార్థన చేసింది? దావీదు యెహోవా సన్నిధికి దూరముగా మరణం అందకపోదును గాక పొరపు కుమారుడు. అలాగే పౌలు. ఈరోజు మనం అందరం కూడా అలాంటి తృష్ణ దాహం కలిగి ఉండాల్సిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభునామములో వందనాలు.